సమస్యలు, అంతేకాకుండా ప్రజలు నన్ను తిట్టుకునే సమస్యలు సార్ అధ్యక్ష. ఏంటంటే నన్ను తిట్టుకుంటారు సార్, చాలా మంది ఉన్నారు. మీరు బెల్లు కొడితే మాత్రం చాలా ముఖ్యమైన సమస్య చెబుతున్నప్పుడు మీరు బెల్లు కొట్టడం నాకు నచ్చలేదు సార్. దయచేసి నచ్చకపోయినా కాదు సార్. ఏంటంటే ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో సార్ మీ నియోజకవర్గాల్లో కొంత మార్కు మాత్రమే సమస్యలు ఉన్నాయి. నా నియోజకవర్గంలో రాజధానికి రావడానికే సమస్య అంటే నీవు రాజధానికి వచ్చేవాళ్ళు తిడతారు, నన్ను ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలు తిడతారు. అసలు సమస్య రాజధాని నిర్మాణంలో వస్తున్న సమస్యను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే శ్రీమతి గౌతు శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2014 అక్టోబర్ నెలలో విశాఖపట్నం చుట్టుపక్కల జిల్లాల్ని హుద్హుద్ అనే తుఫాను అతలాకుతలం చేసిన సంగతి అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ టైంలోని ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా విశాఖపట్నంలోనే ఉంటూ ఆయన పరిస్థితిని చక్కదిద్దిన సంగతి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆ సమయంలో పేదలకు ఇవ్వడానికి హుద్హుద్ హౌసెస్ కింద విశాఖపట్నం మరియు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా హుద్హుద్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు అధ్యక్ష. మా పలాస నియోజకవర్గంలోని దాదాపు పలాస మున్సిపాలిటీ మరియు వజ్రపుత్తూరు మండలంలోని 398 ఇళ్ళు గ్రూప్ హౌసింగ్ కింద కట్టడం జరిగింది అధ్యక్ష. 2018లో అప్పటి శాసనసభ్యులైన నాన్నగారు కూడా అవి ఓపెన్ చేశారు అధ్యక్ష. అయితే 2018 అక్టోబర్లో తిత్లీ తుఫాను ముఖ్యంగా పలాసానే చుట్టుపక్కల ఇబ్బంది పెట్టడం దృష్ట్యా వాటి తాలూకా బెనిఫిషరీస్కి ఇవ్వడం అన్నది అప్పుడు పోస్ట్పోన్ అయింది అధ్యక్ష. తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, మన గవర్నమెంట్ మారిపోవడం జరిగింది అధ్యక్ష. చక్కగా ఉన్న ఇళ్ళని గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. నిర్లక్ష్యం చేయడమే కాకుండా కరోనా క్వారంటైన్ టైంలో ఆ ఇళ్ళనే కరోనా వ్యాధిగ్రస్తులకి అక్కడ ఉంచడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు అవి నివాసయోగ్యంగా లేక చాలా పూర్తిగా పాడయ్యాయి అధ్యక్ష. కాస్త ఆ మంత్రి గారు వాటి మీద ఇన్వెస్ట్ చేయగలిగితే అది నాకు పలాసకే కాదు అధ్యక్ష, ఇటు టెక్కలి అటు నా పక్కనున్న ఇచ్చాపురంలో కూడా ఈ హుద్హుద్ హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష. వాటి మీద కాస్త ఇన్వెస్ట్ చేసి వాటిని పూర్తి చేయగలిగితే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 400 మంది ఎటువంటి ఆవాసం లేని పేదలకు మనం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి సదరు మంత్రి గారిని దీని మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. పంతో వెంకటేశ్వరరావు గారు. కాకినాడ రూరల్లో అధ్యక్ష, అచ్చంపేట అనే జంక్షన్ నుంచి కాకినాడ ఉప్పుడేరు దాకా వెళ్ళి ఒక రమణయ్యపేట క్యానల్ అని చెప్పి చెన్నాల్ అని చెప్పి ఒక కెనాల్ ఉంది అధ్యక్ష. అది పూర్వం ఇరిగేషన్కి వాడేవారు అధ్యక్ష. ఇప్పుడు కాకినాడలో కొత్తగా డెవలప్ అయింది. కాకినాడ రూరల్లో ప్రతి చోట డ్రైనేజ్ సంస్థ ఉంది అధ్యక్ష. అది అవుట్లెట్ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం అవుట్లెట్గా వాడుకుంటే తప్ప అవుట్లెట్ సంస్థ తీరని సంస్థ. ఎంత డబ్బు ఇచ్చినా ఏమి ఇచ్చినా అవుట్లెట్ ఎన్ని డ్రైవ్స్ చేసినా ఈ కాలువ ఎట్టిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలువ 4.4 కిలోమీటర్స్లో చాలా చోట్ల ఆక్యుపై చేస్తుంది అధ్యక్ష. 2009లో అప్పుడు శాసనసభ్యుడే స్వయంగా ఒక బిల్డింగ్ దాని మీద కట్టేయడం జరిగింది. దానికి గట్టిగా కార్పొరేషన్లో అక్కడ ప్రతి చోట గట్టిగా అడగడం వల్ల దానికి కాంపెన్సేట్ ఇంకో ప్లేస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ ఆ ప్లేసు కన్స్ట్రక్షన్కి పనికిరాదు అని చెప్పి జేఎన్టీయూ ఆవేళే సర్టిఫికేట్ ఇచ్చింది అధ్యక్ష. దీనివల్ల కాకినాడ రూరల్లో చాలా అతిపెద్ద గ్రామాలైనటువంటి వాకలపూడి, వలసపాకల, రవణయ్యపేట, తిమ్మాపురం, అలాగే కాకినాడ టౌన్లో గుడారిగుంట, పల్లవరాజు నగరం ఇటువంటి ప్రాంతాల్లో ఒక చుక్క వర్షం వచ్చినా అన్నీ నిండిపోయి ఉంటుంది, వాటర్ బయటకు వెళ్తుంది అధ్యక్ష. దాన్ని 4.4 కిలోమీటర్స్ ఉన్నటువంటి 3 మీటర్స్ బెడ్ ఉన్నటువంటి కెనాల్, పైన 8 మీటర్స్ బెడ్ ఉన్నది. టౌన్ మధ్యలో అంత కాస్ట్లీ ల్యాండ్, పైపించి అది ఇప్పటి నుంచో పూర్వం బ్రిటిష్ కాలంలో వేసినట్టు కెనాల్. దాన్ని వేళ మనం వాడుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ వారు, అలాగే ఇరిగేషన్ వారు, అట్లాగే మున్సిపాలిటీ వారు ముగ్గురు కలిసి ఒక డ్రైవ్ చేస్తే తప్ప అది చేయలేము అధ్యక్ష. డిఆర్సీ మీటింగ్లో అనేక సార్లు నేను కానీ కొండబాబు గారు కానీ చెప్పడం జరిగింది అధ్యక్ష దాని మీద. కానీ ఎటువంటి యాక్షన్ లేదు. గతంలో రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ కూడా వేయించడం జరిగింది అధ్యక్ష. ఆ నివాస్ కమిటీ రిపోర్ట్ ఏమైందో ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో ఎదుగుతుంటే ఎక్కడ ఎదిగినా కూడా కనపడిన పరిస్థితుల్లో అయితే ఉంది అధ్యక్ష. దీని మీద మీరు తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కురుగొండ్ల రామకృష్ణ గారు. మా వెంకటగిరి నియోజకవర్గంలో కలవాయి, రాపూర్ మండలాలు బాగా వెనకబడి ప్రాంతం అధ్యక్ష.
అయితే ఈ ప్రాంతంలో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తే యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. అయితే రాపూర్ మండలంలో ఉన్నటువంటి పెంచిల కోన పవిత్రమైన పుణ్యక్షేత్రం అధ్యక్ష. ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా వచ్చి పెంచిల కోనలో దర్శనం చేసుకున్నారు అధ్యక్ష. అయితే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అప్పట్లో 1983లో మా రాపూర్ మండలంలోనే కండలేరు ప్రాజెక్ట్ ఒకటి ప్రారంభించారు అధ్యక్ష. అది చెన్నైకి త్రాగునీరు ఇచ్చే దానికోసం ప్రారంభిస్తే వాళ్ళు అప్పట్లో పైప్ లైన్లు అడిగితే పైప్ లైన్లు ఇవ్వకుండా ఓపెన్గా పెట్టి ఈరోజు మా ప్రాంత రైతులంతా కూడా ఆదుకుంటున్నారు అధ్యక్ష. అయితే అప్పట్లో వరి పంట కూడా పండేది కాదు అధ్యక్ష. వర్షాలు వస్తే ఎల్లి పంటలు వేసుకొని సజ్జో రాగో పెట్టుకునేవాళ్ళు. ఈరోజు ఆయన దయ వల్ల ఆ ప్రాజెక్టు పెట్టి ఓపెన్లో పెట్టిన దానివల్ల మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా రైతులు వ్యవసాయం చేసుకున్నారు అధ్యక్ష. అయితే దీనికి ఇప్పుడు ఆ కండలేరుకి రివిట్ పెయింట్ కట్టించాలి అధ్యక్ష. ఎందుకంటే మట్టి కట్టడం కట్టాలి అధ్యక్ష అప్పట్లో. దానికి రివిట్ పెయింట్ కడితే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా కలవాయి మండలంలో పనబెద్దోయలు పెన్నా అనేది ఒడ్డున పురాతన దేవాలయం కూడా ఉంది అధ్యక్ష. అయితే ఈ 2 మండలాల్లో 4 ప్రదేశాలను కలిపి టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతాలుగా ఈ 2 మండలాలు అభివృద్ధి అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా కండ్లే డ్యామ్ కలవాయి మినీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బోట్లు ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా బోటింగ్ పార్కులు బోటింగ్